నమస్కారం సార్. బాగున్నావా? బాగున్నా సార్. రమేష్ సార్. అబ్బాయి బాగా చదువుతున్నాడా? బాగా చదువుతున్నాడు సార్. దట్స్ గుడ్. బాబు లే బాబు. అమ్మా ఎలా ఉన్నావు? నాకేంటయ్యా, నా కొడుకు మిలిటరీలో చేరి నేను పంచిచ్చిన రక్త మాంసాల్ని దేశానికే దారపోస్తున్నాడు. ఇంతకన్నా అదృష్టం ఏ తల్లికి వస్తుంది? ఇదంతా నీ చేతి చలవేనమ్మా. జన్మనిచ్చిన తల్లి కన్నా జన్మభూమే గొప్పదంటూ పసితనంలో నేతి ముద్దలతో పాటు నీతి పాఠాలు నేర్పావు. ఆ మాటలే ఎప్పుడూ నా గుండెల్లో కదులుతాయి, నన్ను కదిలిస్తున్నాయి, ముందుకు నడిపిస్తున్నాయి. బాబు అలీఖాన్, నీకోసం మీ లాయర్ వచ్చారు. హలో, గుడ్ మార్నింగ్. నన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు? నీ కేసు మామూలు కేసు కాదు మిస్టర్ అలీఖాన్. దేశద్రోహం, టెర్రరిజం, మిలిటరీ ఆఫీసర్ మీద మర్డర్ అటెంప్ట్. నన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు? ఇండియన్ గవర్నమెంట్ నుండి ఎన్నో గొప్ప అవార్డులు పొందిన ఎంతో గొప్ప ఆర్మీ ఆఫీసర్ రాజ్ కుమార్, అలాంటి వ్యక్తి మీద నువ్వు హత్యా ప్రయత్నం చేశావు. దేశ భద్రతకు సంబంధించిన అతి ముఖ్యమైన ప్లాన్ ఈ రాజ్ కుమార్ తయారు చేస్తే దాన్ని దొంగిలించడానికి ప్రయత్నించిన నిన్ను ఎంత వాదించినా రిలీజ్ చేయించడం కష్టం. ఆశీర్వాదం, ఆశీర్వాదం. సార్, గన్ రెడీ, రివాల్వర్ రెడీ, బుల్లెట్స్ రెడీ, అందరూ రెడీ సార్. రండి అన్నలం గారు, మీరు చెప్పినట్టుగా మా నాన్నల్ని తోలుకొచ్చాం. వాట్ చిన్నరాజా, ఏదో పెట్టాలని పిలిపించారట, ఏం పెట్టబోతున్నారు? ఆశీర్వాదం, యాపిల్స్ ఇవ్వు. కమ్ ఆన్ క్యాచ్. థ్యాంక్స్. ఆకలితో ఉన్నామని యాపిల్స్ కాయలు అరేంజ్ చేశారా చిన్నరాజా వారు? చిచ్చి, యాపిల్స్ అంటే యాపిల్స్, రీచెగ్గాను. అన్నలం గారు, వాలీబాల్స్ ఏమీ లేదా? ఓ కాయో, ఓ పండు, ఓ పువ్వో చేతిలో పెట్టినా సరే, చెవులో పెట్టినా సరే. ఫస్ట్ కోట నాన్నలకి, సెకండ్ కోట కొడుకులకి. కరెక్ట్, బాగా చెప్పావమ్మా. తిన్నావా తమ్ముడు గారు? స్టాప్, డోంట్ ఈట్. అవి తింటానికి కాదు బాబాయిలు, తింటానికైతే మేము లేవు. yes you are correct. వాటిని మీ తలకాల మీద పెట్టుకోండి, నేను గురి చూసి షూట్ చేస్తాను. అందుకే మమ్మల్ని పిలిపించింది. ఎస్ బాబాయ్, మార్నింగ్ ఈ టైంలో నేను గన్ ప్రాక్టీస్ చేయకపోతే టిఫనే కాదు, అసలు టీ కూడా తాగలేను. కమ్ ఆన్, మాకున్నది ఇద్దరు నాన్నలు. వాళ్ళకున్న ఈ రెండు తలకాయలు, ఆ రెండు కాయలు పోతే ఏ కాయలు పెట్టుకుని బతుకుతారు? బాదం కాయలు పెట్టుకుని బతుకుతారు. పెట్టుకుంటే చూస్తారంటే. వాట్ ఇస్ దిస్ బాబాయ్లు, ఎందుకు భయపడుతున్నారు? దిల్ ఉండాలి, కలేజా ఉండాలి. కమ్ ఆన్ క్విక్. నారాయణ 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 నారాయణ. 1 2 3. నీ తరఫున వాదించడానికి గవర్నమెంట్ అపాయింట్ చేసిన లాయర్ని నువ్వే చంపేశావు. అవును. ఒక సైకియాట్రిస్ట్ గా నా అభిప్రాయం, నీకు మతిస్థిమితో లేదు. అవును. కనీసం చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెంద నువ్వు మృగంతో సమానం. నీలాంటి మృగాన్ని ఏ మనిషి క్షమించడు. నువ్వెంతటి దారుణమైనా చేయగలవు. అవును, చేయగలను, చేస్తాను, చేసి చూపిస్తాను. Don't move, otherwise I will kill you. ఏమిటమ్మగారు, అబ్బాయి గారి నిశ్చితార్థం ఎంతో ఘనంగా వైభవంగా చేయాలనుకున్నారు, కానీ ఇప్పుడేమో ఇంత హడావిడిగా. ఏం చేయమంటారు శాస్త్రి గారు, అబ్బాయి అర్జెంటుగా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. ఈ రోజు ముహూర్తం చాలా బాగుంది, అందుకే మా కులదైవం దుర్గమ్మ గుడిలో నిశ్చితార్థం జరిపిస్తే మళ్ళీ వాడు వచ్చినప్పుడు రంగరంగ వైభవంగా పెళ్లి జరిపించవచ్చు. పదమ్మా. ఏమిటి బాబాయ్లు, ఇద్దరి చేతి కట్లు? కర్మ బాబు, మీ ఇద్దరికి నిశ్చితార్థం జరగబోతుందన్న ఆనందంలో రాత్రి కొంచెం డోసు ఎక్కువైంది. దాంతో మత్తెక్కువయ్యి ఇద్దరం బాత్రూమ్ లో పడ్డాం. అబ్బా, చేతులు విరిగినాయి. అరే, ఇద్దరికి కుడి చేతులు విరిగాయేంటి? ఎడం చేతిలో గ్లాసులు ఉన్నాయి కదమ్మా, వాటిని జాగ్రత్త చేసుకోవడానికి కుడివైపు పడ్డా. ఏంటో బాబు, మీ నిశ్చితార్థానికి రాలేకపోతున్నాం. బతికి బాగుంటే మీ పెళ్లి కళ్ళారా చూస్తాం. అబ్బా, వెళ్ళండి. ఇట్స్ ఆల్ రైట్, టేక్ రెస్ట్, టేక్ రెస్ట్.
తలదించుకో. తొందరగా దిగు. అమ్మా దిగమ్మా. అమ్మా ఏమైందమ్మా? ఏం జరిగిందమ్మా? నాకు కనిపించడం లేదు రాజా. हेलो हेलो थॉमस, जल्दी से एक हेलीकॉप्टर लेकर आओ, जल्दी बोलो। थॉमस नीचे आओ, लेडर नहीं लेडर। ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మా బావ నాకు దూరం అయ్యాడు. మా కలలు అనురాగం పెంచుకున్న ఆశలన్నీ శిథిలమయ్యాయి. ఆనాడు జరిగిన ప్రమాదంలో తన 2 కళ్ళు పోగొట్టుకుని ఇంకా తన కొడుకు తిరిగి వస్తాడని ఎదురు చూసే ఆ తల్లిని చూపిస్తాను రా. అత్తయ్య ఏమా లత? బావొచ్చాడు. చిన్నజీ వచ్చాడా? బాబు బాబు చిన్నజా రాజా ఎక్కడ బాబు? ఎక్కడ బాబు? బాబు రాజా రాజా బాబు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు బాబు? ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు జరిగిన ప్రమాదంలో నా 2 కళ్ళు పోయినందుకు నేను బాధపడలేదు. నీకే కీడు జరిగిందేమోనని నేనెంత తల్లడిల్లిపోయానో తెలుసా? చిన్నరాజా వస్తాడు, చిన్నరాజా తప్పకుండా వస్తాడని వీళ్ళంతా ఎంతో ఓదార్చారు, ధైర్యం చెప్పారు. కానీ ఏనాడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని ప్రాణాల అరచేతుల్లో పెట్టుకుని బతికాను. నువ్వు వస్తావన్న ఆశతో
చావకుండా బ్రతికున్నాను. ఈ తల్లికి అన్యాయం చెయ్యవు కదూ, నన్ను ఒంటరి దాన్ని చెయ్యవు కదూ, నన్ను ఎప్పుడు విడిచి వెళ్ళవు కదూ బాబు. నీ తల్లే కాదు, ఏ తల్లి కష్టంలో ఉన్నా నువ్వు ఆదుకోవాలి, ఆదరించాలి. అప్పుడే నిన్ను కన్నందుకు నే గర్వపడతాను.